లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ ఎల్లరకు శుభము సమాధానము కలుగునుగాక. మీరందరూ బాగున్నారని, దేవుని దయ వలన వర్ధిల్లుచు ఉన్నారని, దేవునికి మహిమకరమైన జీవితముతో మీరు దేవుని ఘనపరుస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు దీవెనకరముగా ఉండవలనని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుని సమీపించుటకు, దేవుని వాక్యమును మీ జీవితంలో విత్తుచు ఉండగా అది ఫలించవలనని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. The word of God tells us that whosoever is in Christ Jesus, they are new creation. క్రీస్తు యేసు నందున్న వారు నూతన సృష్టి అని పౌలు కొరింథీయులకు రాస్తూ మనకు తెలియచేశారు. ఒక గొప్ప నిజమును బహిర్గతము చేశారు. Every one of us we long for newness in life. మనలో ప్రతి ఒక్కరూ నూతన స్థితిని కోరుచున్న వారముగా ఉన్నాము. When we look into the scripture, the living word of God, the word of God also does promise us that God is willing to give newness in life. నూతన స్థితిని దేవుడు అనుగ్రహింపచేయవలనని ఆశించుచున్నవానిగా ఉన్నాడు. You know, when you look into the beautiful creation of God, దేవుని సుందర సృష్టిని చూచినప్పుడు every aspect of it, every moment of it is a new thing. And creation testifies its creator. సృష్టికర్తను గూర్చి సాక్ష్యమిస్తూ ఉంది. సృష్టి మనకు తెలియచెప్పుచున్న సత్యం ఏమిటి అంటే, మనకు నేర్పించుచు ఉన్న సత్యం ఏమిటి అంటే, మనకు ప్రబోధించుచున్న సత్యం ఏమిటి అంటే, యువర్ లైఫ్ కెన్ గెట్ న్యూ. నీ జీవితము నూతన పరచబడగలదు. Probably you are struggling not being able to find newness in life. నీ జీవితంలో నూతన స్థితిని నీవు చూడాలని ఆశించు ఉన్నను, ఆ నూతనత్వమును నీవు చూడని వానిగా నీవు మిగిలిపోతూ ఉన్నావేమో. నీ జీవితంలో నీవు చేయించిన పోరాటములు నీ స్థితిగతులను మార్చడం లేదేమో. But I want to bring good news to you. మీ వద్దకు ఒక శుభవార్తను తీసుకుని రావాలంటూ ఉన్నాను. ఆ శుభవార్త ఏమిటంటే సత్యము, ట్రూత్. అండ్ దాట్ ట్రూత్ ఇస్, ఆ సత్యం ఏమిటి అనగా, విత్ క్రైస్ట్ యూ విల్ గెట్ న్యూ. క్రీస్తుతో నీవు నూతన పరచబడతావు. I tell the world, nothing gets new apart from Christ Jesus. యేసుక్రీస్తు వలన కాక మరి ఏది కూడా నూతన పరచబడదు. దానికి ఆధారము సృష్టియే. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నది, కలిగి ఉన్నదంతయు కూడా ఆయన మూలముగా కలిగినని. ఇట్ ఈస్ ఆల్ క్రియేటెడ్ బై హిమ్, ఫర్ హిమ్ అండ్ త్రూ హిమ్. ఆయన మూలముగా నిర్మింపబడిన ఈ సృష్టి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నది. ఆ సాక్ష్యం ఏమిటి అంటే, దట్ క్రైస్ట్ ఈజ్ అ క్రియేటర్. ఆయన సృష్టి కర్త అయి ఉండగా ఆయన నిర్మించిన సృష్టిలోని ప్రతి గడియు కూడా నూతన పరచులాగున, నూతనత్వము కలుగులాగున ఆయన నిర్మించాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆయన మార్పును సృష్టిలో ఉంచాడు. నీ జీవితము నూతన పరచబడవాలంటే మారాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభును బట్టి నూతన స్థితి అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, విశ్వాస మూలముగా క్రీస్తు యేసు దగ్గరకు వచ్చేవారు, విశ్వాసము మూలముగా క్రీస్తు యేసులోని నూతన జీవితం అందుకున్న వారు మార్పు చెందినవారు. ఇఫ్ యూ కమ్ టు క్రైస్ట్ యు చేంజ్. నీవు క్రీస్తు యొద్దకు వస్తే నీవు మారతావు. అందుకని కఠిన హృదయులు సైతము మారడానికి గల కారణం ఏమిటి అంటే, హీ ఈజ్ దట్ పవర్. ఆయన ఆ బలమై ఉన్నాడు, ఆయన ఆ శక్తి అయి ఉన్నాడు. నీ జీవితం నువ్వు మార్చుకోవాలంటే నువ్వు మార్చుకోలేవు. Be it the spiritual aspect of it, or the physical aspect of it, or the mental aspect of it. ఆత్మ సంబంధమైన విషయము కావచ్చు, శరీర సంబంధమైన విషయము కావచ్చు, లేక మానసిక పరమైన విషయము కావచ్చు, లేక లోకములో ఉన్న స్థితిగతులు ఏవైనానో, be it with your health, be it with your finances, be it with your relations. Every aspect can only get new with Christ Jesus. Now there may be people who won't accept it, but Bible gives us evidence.
లాజరస్ when he was dead, లాజరు మరణించిన తర్వాత నూతన స్థితి ఏమిటంటే క్రీస్తువలనైన జీవముతో నింపబడిన స్థితి. స్వనీతితో నింపబడి ఉన్నవారు క్రీస్తు యేసును చేర్చుకున్న వెంటనే, అనగా వారి జీవితంలోనికి, వారి గృహములోనికి వారు ఆహ్వానించగానే వారు మారిన వారిగా ఉన్నారు. పొట్టి జక్కయ్య వంటి వారు పడవ మునిగిపోవలసిన సమయంలో క్రీస్తు యేసుని పనిలో నుండి, ఆయన నోటిలో నుండి జాలువారిన మాట వారి స్థితిని నూతనపరిచింది. మరణమునకు అప్పగించకుండా జీవముతో నింపినది. ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ లైఫ్ ఫర్ ఇట్ టు బి న్యూ, అది నూతన పరచబడ్డానికి ఇట్ బిగిన్స్ విత్ ఎ పర్సన్ కాల్డ్ క్రైస్ట్ జీసస్. యు మే ఎన్విజన్ టు సీ 2024 న్యూ. 2024 సంవత్సరం నూతనంగా ఉండాలని నీవు తలంచవచ్చు, తప్పేమీ లేదు. కానీ క్రీస్తు దగ్గరికి రాకుండా అది నూతన పరచబడదు. విల్ యూ కమ్ టు క్రైస్ట్? క్రీస్తు దగ్గరకు వచ్చి విల్ యూ గివ్ యువర్ లైఫ్ టు క్రైస్ట్? క్రీస్తుకు నీ జీవితం ఇస్తావా? హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ వన్ and he is the one who can change you. నీ జీవితమును సరిచేసి మార్చగలిగి నూతనత్వముతో నింపగలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభు. I don't know where you want to get new in life. ఎక్కడ నీ జీవితం మారవాలని నీవు ఆశించుచున్నావో నేను ఎరుగను. కానీ పిక్ వన్ థింగ్. ఒక్క విషయమై దేవుని దగ్గరకు రా. ఆ ఒక్క విషయమై దేవుని ప్రార్థించు. ఆ ఒక్క విషయమై క్రీస్తు యేసుని ఆనుకుని పట్టుకొని నీవు జీవించు. ఐ ఎక్స్పీరియన్స్ న్యూనెస్ ఇన్ మై ఎవ్రీడే. నా ప్రతి దినమందు కూడా క్రీస్తు యేసును బట్టి నూతన స్థితిని నేను అనుభవిస్తూ ఉన్నాను. ద మెచ్యూరిటీ ఇన్ మై స్పిరిట్ అండ్ సోల్. నా ఆత్మతో ముడిపడి ఉన్నా పరిపక్వత విషయమై క్రీస్తు యేసు వలన నూతన స్థితిని నేను అనుదినము అనుభవించుచూ ఉన్నాను. నా ఆలోచన విషయంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. నా ఆరోగ్య విషయంలో నేను అనుమతిస్తూ ఉన్నాను. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్, బికాస్ ఆఫ్ మై సేవియర్ క్రైస్ట్ జీసస్, ఐ సీ న్యూనెస్. అండ్ యూ కెన్ సీ that newness too. Shall we pray? Our Heavenly Father, we come to you. మా పరలోకపు తండ్రి, నీ చెంతకు మేము వచ్చుచూ ఉన్నాము. మా జీవితము నూతన పరచబడవలనని, మా జీవితంలోని స్థితిగతులు, పరిస్థితులు నూతనముగా మారవలనని మేము కోరుచూ ఉన్నాము. కానీ మా స్వంత ప్రయత్నము సరిపోవడం లేదు. అందుకని నీ యొద్దకు వస్తూ ఉన్నాము. For your word says that you are a faithful one. And we believe in your faithfulness. And we come to you in faith. విశ్వాసమూలముగా మేము నీ దగ్గరకు వస్తూ ఉన్నాము. తండ్రి, నీ యథార్థతలో నుండి మా జీవితము నీవు మార్చినై ఉన్నావని మేము నమ్ముచూ ఉన్నాము. తండ్రి, జీవితము మారని వారు ఉన్నారు, కఠిన హృదయులు ఉన్నారు. కొందరు వారి జీవితములో తండ్రి చిక్కుముడులను కలిగిన వారుగా ఉన్నారు. ఆరోగ్య విషయమై నూతన పడని స్థితిని కలిగిన వారు ఉన్నారు. ఆర్థికపరమైన విషయములో, కుటుంబపరమైన విషయములో, తండ్రి ఆత్మీయపరమైన విషయములు ఎన్నో ఎన్నో నీ రక్షణను అందుకొని క్రీస్తు యేసు వలన ప్రతిదినము ప్రతి గడియ నూతనముగా కలిగి ఉండు స్థితిని ఈ ఉదయకాల సమయమందు ఈ ప్రార్థనలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరికి దయచేయము. ప్రతిదినము ప్రతి గడియ నూతనముగా కలిగి ఉండే నిన్ను గణపరచువారుగా వారిని ఆశీర్వదించు. ప్రాణనాథుడైన పరిపూర్ణుడైన శ్రీ యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. God bless you. Have a great day. Jesus be with you.